ఈ విషయం అని కాదు, అదేలేండి, అన్ని విషయాల్లోనూ కొంచెం రైట్. ఇది కాకుండా మనం ఉండాలి. ఈ పొత్తు ఎందుకు వైసీపీని అంతగా కలవర పెడుతోంది? ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి మీరందరూ అక్కడంతా గుంపు చింపులు పడుతున్నారో ఇక్కడ వీళ్ళు అంతే పని మీద ఉన్నారు. ఏం జరుగుతుందని దీంట్లో ఏదైనా సీట్ల కేటాయింపులోనో లేకపోతే వాటాలు పంచుకోవడంలోనో తేడా వస్తే బాగుండు, విడిపోతే బాగుండు అనే చర్చలో మీ విజయసాయి రెడ్డి గారు జగన్ గారు ఎన్ని ప్రయత్నాలు సార్ ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు అలా కాదు వెంకటకృష్ణ గారు, మొన్నటిదాకా జనసేనలో కోవట్లు ఉన్నారు కదా. అవును, జనసేన మా ఎవరో మా పెద్దలు హరిరామ జోగ గారు జనసేనలో అఫీషియల్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్. 3 రోజులకో లేక ఆ లేఖ ఎవడో పట్టించుకోడు, కానీ సాక్షిలో మటుకు ఫ్రంట్ పేజీలో వేస్తాడు ఆ లేఖని. అవును, ఇదిగో నువ్వు 70 సీట్లు అడగాలి అని లిస్టు కూడా ఈయన వేస్తాడు. లిస్టు కూడా ఈయనే రాసిస్తాడు. ఇదిగో వీడికి ఇయ్యి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా ఆయనే చెప్తాడు. మరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడా మరి గౌరవ అధ్యక్షుడా మనకు తెలియదు. అతను ఒక ఎజెండా ప్రకారం ఎలాగైనా సరే కాపుల్లో ఒక రకమైన ఒక యాంగర్ తీసుకురావాలి. ఒక కళ్యాణ్ గారి మీద ఒక కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ, అలాగే కొన్ని ఛానల్స్ కూడా, కొన్ని అంకెలతో ఉన్న ఛానల్స్ కూడా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నయవంచన చేయటానికి వారి వంతు ప్రయత్నాలు చాలా గట్టిగా చేశారు. ఎప్పుడైతే మా తాడేపల్లిగూడెం మీటింగ్లో కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రే ఊరికే అయ్యి ఉత్తరాలు రాసు, ఇంకోటి చేసి ఏదించమాకంటారా, ఉంటే ఉండండి, పోతే పొండి అని చెప్పిన తర్వాత 24 అవర్స్లో మరి వాళ్ళ అబ్బాయి ఇంకెందుకు మన గుట్టు తెలిసిపోయింది డాడీ, ఇంకా అనవసరం అన్నాడు ఏంటో మరి తెలియదు, 24 గంటల్లో అక్కడ జాయిన్ అయిపోయాడు. ఈయన కూడా ఏదో కాపు యువసేన అని ఏదో ఉంటే దాన్ని కూడా ఇంక నేను రద్దు చేసేస్తున్నానని చెప్పి ఈయన కూడా తప్పుకున్నాడు. సో రకరకాలుగా చెడగొట్టడానికి వైసీపీలో ఉన్న కాపు నాయకులతో తిట్టించటం. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా చెప్పు, నువ్వు ముఖ్యమంత్రి అవుతానంటే మేము సపోర్ట్ చేస్తాం. అరే నీ పార్టీలో ముఖ్యమంత్రి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కలవలేదు, జగన్ ముఖ్యమంత్రి చేస్తాడా పవన్ కళ్యాణ్ గారిని? చేయడు కదా. ఎందుకు ఈ పిచ్చి పిచ్చి సంధి ప్రలాపనలో? ఎవరికైనా దేనికైనా ఒక సమయం రావాలి, వస్తుంది ఎప్పుడొకప్పుడు. అంతేగాని ఇతను ఇది కలిస్తే వీళ్ళ కొంప ములుగుతుందని తెలుసు, ఓటమి తథ్యమని తెలుసు, అందుకనే నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. భారతీయ జనతా పార్టీ కలిస్తే ఇప్పుడు ఈ పార్టీ నెగ్గుతాము. ఇదివరకు 175 అనేవారు, ఇప్పుడు రియలిస్టిక్గా వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్లో అన్న మీరేమో ఎక్కడికి వెళ్ళొద్దు, 105 నుంచి 110 గ్యారంటీ అని 170 తగ్గించి చెప్తున్నాడు వీళ్ళకి. అంటే వీళ్ళు గ్రౌండ్ రియాలిటీ వీళ్ళు 40 అని చెప్పి ఫిక్స్ అయిపోయారు కాబట్టి 175 అంటే వీళ్ళకి పిచ్చెక్కింది అనుకుంటారు కాబట్టి మధ్య రకంగా వాళ్ళకేదో చెప్పుకుంటున్నాడు. వాళ్ళకేంటి, మనకు పోలీసు ఉంది, అక్కడ పలానా రెడ్డి ఉన్నాడు, ఇక్కడ పలానా రెడ్డి ఉన్నాడు, ఎక్కడికక్కడ పెట్టేశానని చెప్పి చెప్పుకుంటాడు. వీళ్ళకి సిఎస్ మనోడు కడపోడు, డీజీపీ మనోడు కడపోడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకేందన్నా మీకు దొంగ ఓట్లు కూడా మంచి అన్నీ కూడా ఎక్కడికక్కడ మనకు ఉన్నాయి. నేను సెంటర్ తోటి కూడా మాట్లాడాను, మన ఓట్లు మనకున్నాయి, నేను సెంటర్లో మాట్లాడాను, ఒక 3 ఫేజుల్లో పెట్టమన్నాను, ఎక్కడికక్కడ బ్యాచ్లుగా వచ్చి నేను మీకు ఒక 5 నుంచి 10,000 ఓట్లు నేను ప్రొవైడ్ చేస్తాను కదా ఓటర్లని. వాళ్ళకి జాగ్రత్తగా వేయించడానికి మన రెడ్డి ఎస్పీ ఉంటాడు, రెడ్డి ఎస్పీ లేని చోట రెడ్డి ఎస్పీ ఉంటాడు. సో ఏదో వాళ్ళందరూ కూడా మనం చూస్తారు. ఎక్కడికక్కడ ఆల్రెడీ డబ్బు కూడా మోపు చేసి ఉంచాను కదా, మన లిక్కర్ అమౌంట్ ఎక్కడికక్కడ కొంత అమౌంట్ని అక్కడే దాచి ఉంచాను, సో ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి అలా నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా ఎప్పుడైతే శక్తివంతమైన ఒక పార్టీ కలిసిందో, మరి ఈ తొత్తులు లాంటి అధికారులు దెబ్బకే హాలిడే వీఆర్కి పోతారు. వీళ్ళందరూ నిజాయితీ గల అధికారులు ఎవరైనా ఉంటే ఏరుకుని వాళ్ళనే
వాళ్ళతోటే ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఎప్పుడైతే ఒక పక్క రాష్ట్రం నుంచి ముగ్గురు తీసుకొస్తారా? ఆఫీసర్లు ఏర్పడేసామో నిజాయితీ గల అధికారులు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తారా ఇవి? మంచి వాళ్ళు ఉంటారుగా. ఇక్కడే ఇప్పుడు ఆ పేరు చివర 2 అక్షరాలు లేని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఉంటారులే. దాంట్లో అంటే ఆ 2 అక్షరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి, లేరనే లేదు. ఎక్కడో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉంచుతారు. చాలా మంది ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. కొంతమంది కాదు, ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ డెవిల్స్ లాగా తయారైపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఉంటారు నా మరి, పేరు ఏ గల ఒక ప్రభుత్వం రెడ్డి, వచ్చినా ఇలాంటి అలాంటి వాళ్ళు వాళ్ళు చాలా మంది కొంతమంది, వచ్చారు అక్కడ. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది ఉంటారు, నేను కాదంటలా. అదే